ఈ వీడియోలో శివ సారు ప్రకృతి మాత పనిచేసే విధం గురించి వివరించారు. ఈ ప్రదేశంలో చాలా పెద్ద చెట్టు ఉంది. చాలా పెద్ద చెట్టు. నేషనల్ హైవే అక్కడి నుంచే వెళ్లాల్సి వచ్చింది. ఆ చెట్టును తీసివేసి రోడ్డు వేయబోతున్నారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిన్నటికి దాదాపు 1 సంవత్సరం అయింది నేను అక్కడికి వెళ్ళి. అప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఆ చెట్టుని, పరిసరాల్ని బ్లెస్ చేశాము. దినేష్ గారు నాకు ఈ వీడియో పంపించి, సార్ మీరు ఈ ప్రదేశాన్ని బ్లెస్ చేశారు. ఒక వారం తర్వాత మేము మళ్ళీ బ్లెస్ చేయటానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం రోడ్డును చెట్టు చుట్టూ తిప్పాలని నిర్ణయించింది అని చెప్పారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆ చెట్టు చాలా పెద్దది, ఎంతో వయసు గలది. అందరూ చాలా సంతోషపడ్డారు. మనమంతా ప్రకృతి మాతను ఆశీర్వదించాలి, అంటే బ్లెస్ చేయాలి. ప్రకృతి మాత చాలా రహస్యమైన విధంగా పనిచేస్తుంది. మనం అర్థం చేసుకోలేం. ఏదో ఒక విధంగా అది వెళ్ళి నెగిటివ్ ఎనర్జీస్ని తొలగిస్తుంది. మనందరం కూడా అది చేయగలం. నిజానికి ఈ రోజుల్లో మనం చెట్లను కట్ చేయటం గురించి చాలా వాదనలు చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు అభివృద్ధి కోసం మార్గం వేరే ఉండదు. అభివృద్ధి రావాలి, రోడ్లు కావాలి. అలాంటి సందర్భంలో మనం ఏమి చేయాలంటే, ఒక చెట్టును కట్ చేస్తే దాని స్థానంలో మరో 10 చెట్లను నాటాలి. చెట్లు పెరిగే చాలా ప్రదేశాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు అభివృద్ధి ప్రకృతిని అధిగమిస్తుంది. ఇప్పుడున్న ఈ ప్రదేశం కూడా అలాగే. 100 సంవత్సరాల క్రితం ఇది ఎలా ఉండేది? అడవి, రబ్బర్ చెట్లతో కూడిన అడవి. సింగపూరా ఎస్టేట్. సింగపూరా ఎస్టేట్ కంటే ముందు ఇక్కడ ఒక పెద్ద నది ప్రవహించేది. అవును, ఒక పెద్ద నది. వర్షాకాలంలో ఆ నది నిండిపోయి నీరు బయటకు వచ్చేది. ఇక్కడ బయటే అది కనిపించేది. అప్పట్లో ప్రకృతి మాత అలా ఉండేది. ఈ ప్రదేశాలన్నీ నదిలో కలిసిపోయేవి. మీరు ఇక్కడి నుంచి కిందకి వెళ్తే సింగపూర ఆలయం కనిపిస్తుంది కదా. ఆ ఆలయం గురించి కూడా తెలియదు. దాన్ని ఎప్పుడు తొలగిస్తారు? ఎందుకంటే అది కూడా అధికారికంగా నమోదు కాలేదు కాబట్టి ఏమవుతుందో తెలియదు. అయినప్పటికీ మనందరం బ్లెస్ చేయగలం.